ములుగు జిల్లా ఏజెన్సీలో మళ్లీ బెంగాల్ టైగర్ కదలికలు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివార్లో పులిని చూశామని స్థానికులు చెబుతున్నారు. రామచంద్రాపురం గ్రామ శివార్లోని రోడ్డు దాటి చెరువుపై వైపు వెళ్లిందని గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. యామని ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బెంగాల్ టైగర్ భయం నెలకొన్నటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ శివార్లో పులి సంచరించినట్టుగా గ్రామ ప్రజలు భయాందోళన చెందారు. రామచంద్రపురం గ్రామ శివారులో రోడ్డు దాటి చెరువు వైపు వెళ్లిందని గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చి ఇదే టైగరు రామచంద్రపురం గ్రామ శివార్లో చెరువు దాటినట్టు కూడా గ్రామస్తులు చర్చించుకుంటూ భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. మరి ఆ సోషల్ మీడియాలో కావచ్చు ఆ ఫోటోనంతా కూడా అధికారులు చూసిన తర్వాత వాళ్ళు ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. ఆ బెంగాల్ టైగర్ కు సంబంధించినటువంటి ఆ ఫోటో అదేనా, ఎక్కడైతే గ్రామస్తులు చెరువు దాటినటువంటి ఆ వరి పొలం ఉందో ఆ వరి అంతా కూడా ఆ దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ సంఘటన స్థలానికి బయలుదేరి కొద్దిసేపు క్రితమే సంఘటన స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ మొత్తం గ్రామస్తుల వివరాలను కూడా అటవీ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. అక్కడ ఎటువైపు నుంచి ఎటు వెళ్ళిందో అటువంటి వివరాలను అంతా కూడా అటవీ శాఖ అధికారులు సేకరించి ఆ సంఘటన స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలించి ఆ పులికి సంబంధించినటువంటి పాదముద్రలైనా లేదా పులి కాదా అవునా అంటూ కూడా అటవీ శాఖ అధికారులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న ఆలుబాక బోధాపురం గ్రామ శివారు గోదావరి పాయ ఇసుకలో కూడా పులి పాదముద్రలు గుర్తించి అక్కడ అటవీ శాఖ అధికారులు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. బెంగాల్ టైగరు సంచరించింది, నిజంగానే బెంగాల్ టైగర్ పాదముద్రలను గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా వెంకటాపురం మండలం ఆలుబాక బోధాపురం ఇటు రామచంద్రపురం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి గుంపులుగా మాత్రమే వెళ్ళాలి. ఇటు పశువు కాపర్లు కావచ్చు కాపర్లంతా కూడా తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ గా ఎవరు ఒక్కొక్కరుగా వెళ్ళొద్దు. పులి జాడ దొరికే వరకు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. నిన్న ఆలుబాక బోధాపురం గ్రామంలో ప్రజలంతా భయాందోళన వాతావరణం కనిపిస్తే ఈ రోజు వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామంలో బెంగాల్ టైగర్ సంచరిస్తుంది. బెంగాల్ టైగర్ రోడ్డు శివారు దాటి చెరువు వైపు వెళ్ళినట్టు కూడా గ్రామస్తులంతా చర్చించుకున్న నేపథ్యంలోనే ఒక భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు మాత్రం నిజంగానే పులి ఆ చెరువు వైపు వెళ్ళిందా లేదంటే వేరే ఏమైనా ఇతర జంతువులు ఏమైనా వెళ్ళాయా, నిజంగానే గ్రామస్తులు ఎవరు చూశారు ఏదైనా ఫోటో తీశారా, ఆ సోషల్ మీడియాలో వాట్సాప్ లో తీసిన ఫోటో నిజంగానే బెంగాల్ టైగర్ దా కాదా అంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే వివరాలు సేకరించిన పరిస్థితి కనబడుతుంది. మరి రామచంద్రపురం గ్రామ శివారులో పులి సంచారానికి సంబంధించి అటవీ శాఖ అధికారులు ధృవీకరించాల్సిన అవసరం అయితే ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.